32వ యుద్ధవీర్ స్మారక పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ తోట వైకుంఠం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగ వికాస్ అవార్డు ఏ సంస్థకు లభించింది? ఆన్సర్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్ 2025లో ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఆన్సర్ తెలుగు క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐఎఫ్ఎఫ్ అవార్డ్స్ 2025లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచినది. ఆన్సర్ వెస్ట్ బెంగాల్కు చెందిన సుభాషిష్ బోస్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది. ఆన్సర్ కె రామకృష్ణరావు. నెక్స్ట్ క్వశ్చన్, ట్యూనిస్లో జరిగిన WTT కంటెండర్ ట్యూనిస్ 2025 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నది. ఆన్సర్ మనూషా దియాచిటేలే. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐలో మహిళా సాధారికత కోసం ఏఐ కిరణ్ అనే ప్లాట్ఫామ్ను ప్రారంభించినది. ఆన్సర్ వెరిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తిగా రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, 70 ఏళ్లకు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ వై వందన పథకాన్ని ప్రారంభించింది. ఆన్సర్ ఢిల్లీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ సిడాట్ 3వ అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయం సాధారికత శాఖ ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా ఏ అంశంపై ఏప్రిల్ 25న సెమినార్ నిర్వహించింది? ఆన్సర్ పాపులేషన్ అవుట్ ఆఫ్ రీచ్. నెక్స్ట్ క్వశ్చన్, గిగ్ లాజిస్టిక్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ దేనితో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ర్యాపిడో. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని నగోయా నగరంలో 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఆసియా క్రీడలో ఏ క్రీడను కొత్తగా చేర్చారు? ఆన్సర్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ది సిబిఎస్ వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ పుస్తక రచయిత? ఆన్సర్ పసలపూడి సత్యేంద్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తబలా విద్వాంసుడి శత జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంపును విడుదల చేశారు? ఆన్సర్ పండిత్ చతుర్లాల్. నెక్స్ట్ క్వశ్చన్, ది కాశ్మీర్ షాల్ పుస్తక రచయిత? రోసీ థామస్. నెక్స్ట్ క్వశ్చన్, బియాండ్ ది కోర్ట్ రూమ్ రిఫ్లెక్షన్స్ అండ్ లా కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ హుడ్ పుస్తక రచయిత? ఆన్సర్ ఫాలిస్ నారిమన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రైవేట్ సంస్థలు ఉపగ్రహాలను అభివృద్ధి చేయడానికి ఇన్స్పేస్ ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ శాటిలైట్ బస్ యాజ్ ఏ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ నిర్ధారణకు వేటిని అధికారిక పత్రాలుగా కేంద్రం ప్రకటించింది? బర్త్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్. మే 2-3 తేదీల్లో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రి సీతక్క ఆవిష్కరించిన తెలంగాణ గ్రామ పంచాయతీ పాలన పుస్తకాన్ని రచించింది? ఆన్సర్ మాజీ IRTS అధికారి KV రావు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర జల సంఘం చైర్మన్గా నియమితులైనది? ఆన్సర్ అతుల్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దానికి చెందిన రాఘాజీ భోంస్లే కత్తిని లండన్లో జరిగిన వేలంలో ₹47.15 లక్షలకు దక్కించుకున్నది? ఆన్సర్ మహారాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26లో భారత జీడిపిని డెలైట్ ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ 6.5 to 6.7%. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ కారిడార్ను ఏ రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ మధ్యప్రదేశ్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లాండ్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ 15 రకాల క్యాన్సర్ చికిత్సలకు ఏ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది? ఆన్సర్ నివోల్యూమాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజీనామా చేసిన దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు? ఆన్సర్ హన్ డక్ సు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జనరల్గా నియమితులైనది? ఆన్సర్ రాకేష్ వర్మ.